హలో ఫ్రెండ్స్, నమస్తే. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత కావచ్చు, ఎండలు కావచ్చు, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఎందుకంటే వడదెబ్బ కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో 20 మంది పైగానే మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఎందుకంటే రోజు రోజుకి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఎండల మహమ్మారి మంటలా అర్థం కావటం లేదు. అంత భయంకరమైనటువంటి ఎండలు కాస్తున్నాయి. ఈ ఎండ తాకిడికి తట్టుకోలేక ప్రజలు కూడా ప్రయాణాలు కూడా చాలా వరకు తగ్గించారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి అత్యవసరం అనుకుంటేనే, ఇంపార్టెంట్ అనుకుంటేనే బయటికి రండి. ఎందుకంటే బయటకు వచ్చినా కానీ మరి కచ్చిపు తీసుకొని తర్వాత ద్రవ పదార్థాలు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలని తీసుకోవటం వల్ల కొంచెం బాడీలో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి బాడీ అంతా డిహైడ్రేషన్ కాదు కాబట్టి చాలా వరకు కాపాడుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఎండల కారణంగా ఎనీ టైం హెవీ రద్దీగా ఉండేటటువంటి పర్వత నగర్ అండ్ మాదాపూర్ రోడ్డు కూడా వెలవెలపోతుందని చెప్పొచ్చు. సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాతనే మళ్ళీ వెహికల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అంత భయంకరమైనటువంటి ఎండలు కాస్తున్నాయి హైదరాబాద్లో. కాబట్టి ఫ్రెండ్స్, వివిధ జిల్లాల్లో వివిధ రకాలుగా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం మెయిన్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, హైదరాబాదు ఇంకా తదితర ప్రదేశాల్లో ఎక్కువ ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నట్లు మరి ఇక్కడ ఉష్ణోగ్రత కేంద్రాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి అత్యవసరం అయితే తప్ప ఎండలో బయటికి రావద్దని చెప్పేసి కూడా మరి వైద్య అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కారణం ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే వడదెబ్బ కారణంగా చాలామంది చనిపోతున్నారు. పెద్దవాళ్ళు కూడా బయటికి రాకుండా ఉండాలి. పిల్లలను కూడా బయటికి తీసుకురాకుండా ఉండటం చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.